ఇన్ఛార్జి ఫిరోజ్ ఖాన్, మాజీ ఎంపీ విహెచ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. భారత పౌరుల చేతికి బేడీలు వేసే ట్రంప్ ప్రభుత్వం ఇంటికి తీసుకొస్తుంటే ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, మోడీ హటావో దేశ్కో బచావో అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అమెరికాలో భారత పౌరులను అక్రమ చొరబాటుదారుగా పేర్కొంటూ అక్కడ ట్రంప్ ప్రభుత్వం అందరినీ కూడా వారికి బేడీలు వేస్తూ కర్కశంగా భారత దేశానికి తీసుకొస్తా ఉంది. ఇక ఇదే అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. గాంధీ భవన్లో చేతులకు బేడీలు వేసుకొని కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కూడా కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారు? ఏం చెప్తున్నామంటే ఇలాంటి బేడీలు వేయడం మా అందరికి అవమానం. మా భారతదేశ పౌరులు ఉద్యోగరీత్యా కడుపు దిద్ద పోయిండ్రు. పోతే వాళ్ళ దగ్గర వీసా లేదో పాస్పోర్ట్ లేకపోతే పంపించాలి. కానీ సంఖ్యలు వేయడం, మర్డర్ చేసిండా, దొంగతనం చేసిండా అనేది ఇంతవరకు నేను చూడలే. ఎవరైనా ఉంటే పంపించాలి. కానీ దానికి మరి ఫారెన్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఏం చేస్తుంది? ఇమీడియట్గా మేము తీసుకుపోతామని ప్లేన్లు పట్టింటుంటే అయిపోతుండే కదా. నువ్వు ప్లేన్లు పెట్టలేదని వాడు ఏది సంఖ్యలు వేసి పంపిస్తున్నాడు. ఇప్పటికంటే పంపు, లేకపోతే వచ్చే ఈ ఎలక్షన్లో నరేంద్ర మోడీకి హటావ్. ఇదే నినాదం ఉంటుంది మాది కాంగ్రెస్ది. నరేంద్ర మోడీ ఎందుకంటే దేశ రెస్పెక్ట్ను అవమానం చేసిండు. మనం 140 కోట్ల జనానికి అవమానం చేసిండు. కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో మాది ఒక్కటే స్లోగన్, నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్. మోడీ ట్రంప్ సన్నిహితులుగా ఉంటారు. మోడీ మరోసారి అధికారంలోకి వచ్చినాక భారతదేశానికి చాలా వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి, ఆర్థిక స్థితిగతులు మారుతాయి. ట్రంప్ నా మిత్రుడు, నేనేం చెప్తే అది వింటాడు, అందరికి లాభం జరుగుతుంది ఇండియన్ అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, ట్రంపే మనకు సంఖ్యలు వేస్తున్నాడు. అంటే ఆయన దోస్తీ చేయడం విఫలమైనట్టే కదా. సబ్కా వికాస్ అంటున్నాడు, నంబర్ 1 ఇండియా అంటున్నాడు. భారతదేశంలో ఇప్పటిదానికి ఎన్నోసార్లు ప్రపంచ దేశాలు తిరిగిండు. ఇదా నువ్వు తిరిగినది? కనుక సిగ్గుతో ఇప్పటికన్నా ఇమీడియట్గా పంపండి. ప్లేన్లతో అందరినీ సంఖ్యలు లేకుండా ఇండియాకు పంపండి. మా బతుకుదేరు మేము ఇక్కడ పోయి నరేంద్ర మోడీ ఏం చేస్తాడో తెలియదు. కానీ నువ్వు నమ్మినావు, నాకు చాలా మిత్రుడు అన్నావు. ఆ మిత్రుడే నీకు దోకా చేసి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతూ, లేకపోతే దీని ప్రతిఫలం ఎట్లుంటుందంటే వచ్చే ఎలక్షన్లో మాది ఒక్కటే స్లోగన్, నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, చేతిలకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో, ఆ కార్గో విమానాల్లో తీసుకొస్తా ఉన్నారు. ఒకవైపు భారత పౌరులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి ఈరోజు ఈ విట్టూరం చూసుకుంటూ పార్లమెంట్లో కూర్చోవడం మేము ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున. ఎందుకంటే నిజంగా కూడా మన పిల్లలు ఉపాధికే పోయింటారు. ఈరోజు నువ్వు 15 లాఖ్ అన్నావు, వేయలేదు. ఈరోజు ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇయ్యలేదు. కాబట్టి వలసలు పోయి పని చేసుకొని చదువుకోవడానికి ఉత్తగైతే పోలేదు కదా, డబ్బులు వీసా అన్నిటి ఖర్చు పెట్టుకునే పోయినారు. ఈరోజు మన పిల్లలకి సంఖ్యలు వేసి పంపిస్తున్నారంటే అది ఎంత సిగ్గుచేటు. ప్రధానమంత్రి స్పందించకపోగా రక్షణ మంత్రి ఏం జరుగుతుందో నేను చూస్తున్నాను అంటున్నాను. కానీ ఇంత అవమానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రధానమంత్రి స్పందించకపోగా నాకు వారికి ఉన్న సన్నిహిత రిలేషన్స్, మరి అగ్రరాజ్యాలు అన్నీ తిరిగేసి వచ్చి ఫోటోషూట్లకే పనికొస్తాడా ప్రధానమంత్రి? మరి మన పిల్లల భవిష్యత్తు చూడడానికి కూడా పనికొస్తాడా? మరి ఈరోజు ప్రధానమంత్రి మా పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు? దొంగల మా పిల్లలు, టెర్రరిస్ట్లా? ఎందుకు చేతులకి బేడీలు వేసి పంపాల్సిన అవసరం వస్తుందో మరి ప్రధానమంత్రి అది ఎందుకు కనుక్కోవట్లేదు? ఈరోజు స్పెషల్ ప్లేన్స్ పెట్టి మా పిల్లల్ని ఎందుకు తీసుకురావట్లేదు? డిపోర్ట్ చేసి దొంగల్లాగా డిపోర్ట్ చేస్తుంటే ఇక్కడికి ఎందుకు దించుకుంటున్నారని చెప్పి ప్రధానమంత్రిని ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రధానమంత్రి బేటీ బచావో బేటీ పడావో అంటారు, అది నినాదం తప్పు. సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఇది వికాస్ లాగా లేదు. మా పిల్లలందరినీ కూడా జైల్లో వేసి హింసిస్తున్నట్టుంది. ప్రధానమంత్రి దీనిపైన చర్యలు తీసుకోగనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం 100% ప్రజలు చేస్తారని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అన్ని నిరసన కార్యక్రమాలకు సంబంధించి భవిష్యత్తులో బేటీ బచావో బేటీ పడావో ఇట్లా నినాదాలు కావచ్చు, మోడీ బచావో మోడీ సంబంధించి కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఇప్పుడు ఈ అంశం పైన కూడా సత్వరమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి హరీష్, CNN న్యూస్, హైదరాబాద్. కాలానికి ముందడుగు నేటి